Hi friends, welcome to Don't Miss English second part. I have never seen you. పార్కులో మార్నింగ్ వాకింగ్ చేసే సందర్భంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, మీరు మా కాలనీ కాదు కదా, యూ డోంట్ బిలాంగ్ టు అవర్ కాలనీ, యు ఆర్ నాట్ రెసిడెంట్ ఆఫ్ అవర్ ఏరియా, దెన్ వై యూ కేమ్ హియర్, ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ అని చాలా అమర్యాదకరంగా మాట్లాడతాడు. అంటే నేను నిన్ను ఎప్పుడు చూడలేదే అనే ఉద్దేశం. ఐ డిడ్ నథింగ్ అంటే నేనేం చేయలేదండి. ఐ డిడ్ నథింగ్. దే ఆర్ స్టిల్ వాచింగ్ టీవీ. క్రికెట్ పిచ్చోళ్ళు, ఓకే, పని పాట వదిలేసి దే ఆర్ స్టిల్ వాచింగ్ టీవీ, ఇంకా చూస్తూ ఉన్నారు. ఇంకను స్టిల్ ఐ అవాయిడ్ క్రికెట్. నాకు పెద్ద వ్యామోహం ఏం లేదు, క్రికెట్ని నేను పెద్దగా పట్టించుకోను. ఐ అవాయిడ్ క్రికెట్. హీ యూజ్ టు వియర్ బ్లాక్ ట్రౌజర్స్. ఒకప్పుడు బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ చాలా ఇష్టంగా ధరించేవాడు. యూజ్డ్ టు ఒకప్పుడు, బట్ ఈ మధ్యన అలా కాదు. వైట్ డ్రెస్సెస్, కలర్ఫుల్ డ్రెస్సెస్ అన్నీ వేస్తూ ఉన్నాడు. బట్ ఒకప్పుడు మాత్రం కేవలం నల్ల దుస్తులు మాత్రమే ధరించేవాడు. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నువ్వు లేక నేను లేను అనే సినిమాలో తరుణ్ హీరోయిన్తో చెబుతాడు. నువ్వు లేకుండా ఎలా ఉంటాను నేను? ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నువ్వు లేకుంటే నేను జీవించలేను. విల్ ఇట్ బి పాసిబుల్? ఇది సాధ్యమేనా? ఈజ్ ఇట్? మగ మహారాజు సినిమాలో చిరంజీవి దాదాపు ఒక వారం రోజులు పైగా సైకిల్ తొక్కడానికి ఒక ఛాలెంజ్ స్వీకరించి తొక్కుతూ ఉంటాడు. ఊళ్ళో జనాలందరూ అనుకుంటారు, నిజంగా ఇది సాధ్యమేనా, సంభవమేనా? పాసిబుల్ సాధ్యం, సంభవం ఇంపాసిబుల్ అసాధ్యం. ఐ హ్యావ్ కమ్ టు ఏ డెసిషన్. చూడమ్మాయి, అబ్బాయి చాలా మంచివాడు, నాకు నచ్చాడు, నేను డెసిషన్ తీసుకున్నాను. నీవు కాశీ మజిలీ కథలు నాకు చెప్పొద్దు. నా నిర్ణయం ఫైనల్, ఓకే. మొన్న ఒక స్టూడెంట్ DGSITION అంటే అబ్లూషన్, అప్లికేషన్, ఫార్మేషన్ ఆ మాదిరి స్పెల్లింగ్ రాశాడు, తప్పు అని చెప్పాను. వీ డోంట్ నీడ్ హిమ్. ఎక్స్ట్రా ప్లేయర్ అవసరం లేదండి, మన వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు. వీ డోంట్ నీడ్ హిమ్. అతను అవసరం లేదు మాకు. కెన్ యూ గో దేర్? వేట సినిమాలో అండమాన్ జైలు నుంచి వచ్చిన తర్వాత చిరంజీవికి ఒక టాస్క్ దొరుకుతుంది. కథానాయకుడికి ఒక నిధి ఉంటుంది ప్రమాదకరమైన ప్రదేశంలో, అక్కడికి నీవు వెళ్ళగలవా అని ఛాలెంజ్ చేస్తారు. కెన్ యూ గో దేర్? నీకు ఆ సామర్థ్యం ఉందా? కెన్ యూ గలవా? ఓ వాట్స్ దాట్? ఆకాశంలో రంగురంగులుగా భలే ఉంది ఒక విచిత్రమైన ఆకారం, ఏంటది? ఓ వాట్స్ దాట్? వాట్ డస్ ఇట్ మీన్? మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు డాక్యుమెంట్స్ చూపించేవాళ్ళు, అవి ఉర్దూలో ఉంటుంది, మనకు అర్థం కాదని చెప్పేసి షేక్ హుస్సేన్ అని ఒక మాకు తెలిసిన మాస్టర్ ఉండేవాడు, అతని దగ్గరికి వెళ్ళి చదివించుకునేవాళ్ళం. దీని అర్థం ఏంటి చెప్పండి, అతను చదివి చెప్పేవాడు. మేము అడగడాన్ని ఏమంటాం? వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏమి మహాశయ? నెక్స్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్, హృదయస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా, మనసులోంచి. హార్ట్ అంటే HAART, తప్పండి స్పెల్లింగ్, HEART. ఫర్ ద ప్రజెంట్, ఇప్పటి వరకు, ప్రస్తుతానికి అని చెప్పడానికి. డోంట్ ర్యూన్ హిస్ డ్రీమ్స్. సాగర సంగమంలో కమల్ హాసన్ డ్రీమ్స్ అన్నీ కూడా శిష్యురాలైనటువంటి డిసైపుల్ అంటాం శిష్యురాల్ని, శైలజ. తను చక్కగా నాట్యం నేర్చుకుని ప్రదర్శన ఇవ్వాలని చెప్పేసి, బట్ ఒక తెలియని గ్రడ్జ్ తోటి షీ ర్యూన్స్ హిస్ డ్రీమ్స్. ఎవరైతే జలస్ తోటి ఇతరులను డిస్టర్బ్ చేయాలనుకుంటారో, దే దెమ్సెల్వ్స్, he or she, he himself, she herself, destroy their own dreams. Destroy or ruin, నాశనం చేయడం. ఇట్స్ ఇన్వాల్యుబుల్. చెక్ డేట్ అయిపోయి 6 months అయిపోయిందండి, ఇష్యూ చేసిన డేట్ అయిపోయి, అది విలువ లేనిది. ఇట్స్ ఇన్వాల్యుబుల్. వాట్స్ ద మ్యాటర్? ఏంటి సంగతి? చాలా హుషారుగా ఉన్నావు, చక్కగా రెడీ వెళ్తూ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి సంగతి? ఐ డోంట్ థింక్ హీ రీడ్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అతనికి ఇంగ్లీష్ మాట్లాడాలనేటువంటి కోరిక చాలా ఉంది. నేను చెప్పాను, రోజు ఖచ్చితంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి, యూ మస్ట్ రీడ్ అని చెప్పాను. బట్ నేను అనుకోవడం లేదు, అతని వ్యవహార శైలి చూస్తే చదువుతున్నట్టుగా లేడు. ఐ డోంట్ థింక్ హీ రీడ్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఫీల్ ద డిఫరెన్స్. సార్ ఒక్కసారి కూడా వెళ్ళలేదా ఐమాక్స్కి? లేదు. అప్పట్లో అంటే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వచ్చిన కొత్తలో అడిగారు, నార్మల్ థియేటర్కి ఐమాక్స్కి చాలా తేడా ఉంటుంది సార్, యూ ఫీల్ ద డిఫరెన్స్. బట్ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నేను చూడలేదు. ఇట్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్. ఇది చాలా కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది. స్ట్రేంజర్, కొత్తవాడు. అనానిమస్,
అనామకుడు. మనము మన యూట్యూబ్లో కింద అనానిమస్ కామెంట్ అని చదువుతూ ఉంటాం. స్ట్రేంజర్, స్ట్రేంజ్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ. హౌ గ్లాడ్ టు సీ యూ. చాలా కాలమైంది నేను చూసి, చాలా సంతోషంగా ఉంది. హౌ గ్లాడ్ టు సీ యూ. చాలా మంచివాడివి. సార్, హియర్ ఈజ్ ద ఫైల్. 2 డేస్గా మీరు వెతుకుతున్నటువంటి ఫైల్ ఇక్కడ దొరికింది సార్. వెన్ వర్ యూ బోర్న్. నీవు ఎప్పుడు పుట్టావు. హ్యావ్ యూ రిసీవ్డ్ మై లెటర్. నేను 1 వీక్ బ్యాకే పంపించాను, మీరు స్వీకరించలేదా? మీకు రాలేదా లెటర్? హ్యావ్ యూ రిసీవ్డ్ మై లెటర్. పొందారా లేదా? డోంట్ జడ్జ్ అదర్స్. జలస్ తోటి లేదా పర్సనల్ ఒపీనియన్స్ తోటి ఇతరులని జడ్జ్ చేసేటువంటి పనికిమాల బ్యాచ్లు చాలా ఉంటాయండి. కొందరు వ్యక్తులు దానివల్ల ఆ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు కోల్పోతారు. అంటే జడ్జి ఇచ్చే వాళ్ళలో చాలా వరకు నెగిటివ్ జడ్జిమెంటే ఇస్తారు. మనుషుల్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్లో చూస్తారు. కానీ ఆ ఉండే కొద్దిపాటి ప్లస్ పాయింట్ని కనుక చూడగలిగితే ఆ మనిషి వల్ల యూ విల్ గెట్ అన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్. ఐ కాంట్ రిలీజ్ మై ఇన్ఫర్మేషన్. నేను ఒక గూఢచారిని కాబట్టి నా యొక్క వివరాలను తెలుపలేను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కిల్ మీ. నన్ను చంపేయచ్చు అంటాడు శత్రు దేశానికి దొరికినటువంటి ఒక గూఢచారి. లెట్ ఇట్ గో. పోతే పోనీ. ఇది చెప్పినంత ఈజీ కాదు. కొన్ని విషయాలను, వ్యక్తులని అంత ఈజీగా వదులుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో పోతే ఇజ్జత్ పోతుంది, ఇది పోతే ఇంకోటి వస్తుంది అనేటువంటి కలెక్టివ్ లాంగ్వేజ్ పాట జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే అందరు కనెక్ట్ అవుతున్నారు అక్కడ మనసులో ఉన్నటువంటి భావాలకి ఒక ప్రతిరూపంగా. బట్ భాష అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా లెట్ ఇట్ గో. పోతే పోయింది అంటే లెటర్ చినిపోయిందా, పోనీ. జాబ్ పోయిందా, పోతే పోయిందిలే. సూట్ కేసు పోయిందా, పోతే పోయిందిలే. చెప్పులు పోయాయా, పోతే పోయిందిలే, దరిద్రం పోయింది. అట్లా. కానీ చెప్పినంత ఈజీ మాత్రం కాదు పోతే పోని అనుకోవడం. దట్స్ ఓకే.